హలో ఎవ్రీవన్, మిగిలిపోయిన రైస్తోని క్విక్గా జస్ట్ 5 మినిట్స్లో ఇలా టేస్టీగా మసాలా రైస్ని ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసేసేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన మిగిలిపోయిన అన్నం ఉంది కదా, అదంతా దీనికి యాడ్ చేసేసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి. ఇంకా హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేయండి. లేదంటే మ్యాగీ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఏదైనా పర్వాలేదు. హోమ్ మేడ్ గరం మసాలా కావాలంటే కమెంట్ చేసేయండి, అది కూడా రెసిపీ చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా సింపుల్గా మసాలా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.